నమస్తే శ్రీకృష్ణాయ నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1 తారీఖు 2025 నాటి దిన ఫలితాలు, గ్రహ స్థితులు, వారి యొక్క పరిహారాలు, ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యా రాశిలో, సూర్యుడు, శుక్రుడు కర్కాటక రాశిలోను, శని వక్రగతిలో కుంభరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజు. అస్సలు మిస్ చేసుకోకండి. ఫలితాలు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నూతన కోర్సులు చదవాలి అనుకున్న వాళ్ళకి, నూతనంగా వ్యాపారం చేయాలనుకున్నా, నూతనంగా రాజకీయంలోకి రావాలనుకున్నా, ఏది ఈ రాశిలో ఉండేవారు ఏది కొత్తగా చేయాలనుకున్నా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయడంతో పాటు మీ యొక్క పెద్దల, పండితుల ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో ఈరోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనలాభము, కోర్టు పనులు మీ వైపుకు, అంటే కోర్టులో గతంలో పెండింగ్లో ఉన్నవి మీ వైపుకు తీర్పుకు వచ్చే అవకాశము ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేయడంతో పాటు స్వామివారికి మోదకాలు అనగా ఉండ్రాళ్లను కనుక నివేదన చేసినట్టయితే మీ యథాశక్తి 5 కావచ్చు, 11 కావచ్చు, మీ ఇష్టము ఎన్నైనా సరే మీ యథాశక్తిని బట్టి మోదకాలను గణపతికి నివేదన చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఫలితాలు, శని భగవానుడు వక్రగతిలో మీ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. భయపడకండి. నిర్భయంగా ముందుకు వెళ్ళొచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. సంతాన సంబంధిత విషయాలలో శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతోంది అన్న శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము. గతంలో భార్యాభర్తలు ఇబ్బందులు పడినా, దూరంగా ఉన్నా, వేరు ప్రాంతాల్లో ఉన్నా, అనుబంధాలు లేకపోయినా, లేదా ఇబ్బందులు మాట వచ్చి విడిపోయినా, అవన్నీ ఒక మంచి ఫలితాలు ఇచ్చేటట్టుగా, మంచిగా కలిసి ఉండేటట్టుగా అలాంటి శుభ సూచనలు ఈ రోజు మీకు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నల్ల నువ్వులతో, బెల్లంతో చేసినటువంటి చలివిడిని కానీ, చిమిలి అంటారు దాన్ని నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు. దీంతో పాటు దూర ప్రయాణాలు వెళ్లేందుకు కూడా అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ధైర్యంగా వెళ్ళండి. చాలా సానుకూలంగా ఉంటుంది. అయితే విదేశీ అవకాశాలు కూడా ఎవరైనా గతంలో ప్రయత్నం చేసి ఉంటే కనుక విదేశాలు వెళ్ళాలన్నా, లేకపోతే వెళ్ళి మధ్యలో ఆగిపోయినా, లేదా వీసాలు, పాస్పోర్ట్లు అలాంటి మధ్యలో ఆగిపోయి రిజెక్ట్ అయినా కానీ అవన్నీ ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనంతో పాటు స్వామివారిని ధ్యానించడం కానీ, పసుపచ్చ వస్త్రాలను, పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, వాటి ప్రభావాలు, దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.